శ్లోకము 47 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అన్ని యోగులలోనూ నన్ను హృదయంలో పెట్టుకుని నాపై ప్రేమతో జీవించేవాడే నిజమైన యోగి. అంటే గమనించండి, కేవలం కఠిన ధ్యానం చేస్తే సరిపోదు, కేవలం జ్ఞానం మాట్లాడితే సరిపోదు, కేవలం కర్మలు చేస్తే సరిపోదు. హృదయంలో భగవంతుడు ఉండాలి. ధ్యానం ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానం ఉంటే జీవితం అర్థమవుతుంది. కర్మ ఉంటే జీవితం ముందుకు నడుస్తుంది. కాని భక్తి ఉంటే జీవితం పవిత్రమవుతుంది. నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకో. నీ పనిచేస్తూ కూడా నన్ను మర్చిపోకు. నీ ప్రతి శ్వాసలో నేను ఉండాలి. అలా జీవించేవాడే యుక్తతముడు. అంటే పూర్తిగా యోగంలో నిలిచిన మనిషి. ఇది కృష్ణుడి తుది మాట. సాధారణం కాని అతి లోతైన సత్యం. అధ్యాయం 6 ధ్యానయోగం ఆధునిక జీవితంతో పోల్చిన ముగింపు. ఈరోజు మన జీవితాన్ని ఒక్కసారి చూడండి. ఫోన్ చేతిలో ఉంది, కానీ మనస్సు చేతిలో లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ శాంతి లేదు. పని ఎక్కువ, కానీ తృప్తి తక్కువ. ఇదే సమస్యను అర్జునుడు 5000 సంవత్సరాల క్రితమే అడిగాడు. మనస్సు మాట వినడం లేదు అని. కృష్ణుడు అప్పుడు ఒకటే చెప్పాడు. ఇప్పటికీ అదే చెప్పుతున్నాడు. మనస్సును వదిలితే జీవితం నిన్ను నడిపిస్తుంది. మనస్సును నడిపితే జీవితం నీ చేతిలో ఉంటుంది. నేను పూర్తి సాధన చేయలేకపోతే, మధ్యలో ఆగిపోతే అని మనం భయపడతాం. కాని మంచి ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ధ్యానం మధ్యలో ఆగినా దాని ప్రభావం ఆగదు. చివరగా ఈ అధ్యాయం మనకు ఇచ్చిన బలమైన సందేశం. ధ్యానం అంటే ప్రపంచం వదిలేయడం కాదు. ప్రపంచంలో ఉంటూనే మనస్సును భగవంతునితో కలపడం. ఈ రోజుల్లో ఒత్తిడి ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధ్యతలు ఉన్నా, హృదయంలో భగవంతుడిని పెట్టుకున్నవాడే నిజమైన యోగి. రోజంతా కూర్చుని ధ్యానం చేయలేకపోయినా బాధపడకండి. కాని రోజులో ఒక్కసారి అయినా కొన్ని క్షణాలు ఆగి మనస్సును బయటనుంచి లోపలికి తీసుకురండి. అదే చాలు.